హే గైస్, సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మీకు ఎస్ఓపి మనకి ఎందుకు ఇంపార్టెంట్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎస్ఓపి అనేది మనము అసలు మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఎందుకు ఈ కోర్స్ చూస్ చేసుకున్నాం, ఫ్యూచర్ ప్లాన్స్, ఇవన్నీ కనెక్ట్ చేసి మనము ఎస్ఓపిలో రాస్తాం. ఎవ్రీథింగ్ మనకి బ్యాక్లాగ్ గురించి, గ్యాప్ ఉన్న గ్యాప్ గురించి, మన ఫ్యామిలీ గురించి, ఏ టు జెడ్ మనము ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట మనకి వీసా అప్పుడు. మనం ఎంతైతే మనము ఫండ్స్కి మనము ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, మనము అంతే ఇంపార్టెంట్ దానికన్నా ఎక్కువ ఎస్ఓపికి ఇవ్వాలి. ఎస్ఓపి వచ్చేసి మనము మన గురించి డీటెయిల్గా వాళ్ళకి కాల్లో మాట్లాడకుండా డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట. అందుకు మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కనెక్ట్ చేయండి. ఎవ్రీథింగ్ ఎందుకు మీరు చదవాలనుకుంటున్నారు, ఎందుకు మీకు ఇది ఇంపార్టెంట్ మాస్టర్స్, ఆ మాస్టర్స్ చేసినాక మీకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఇవన్నీ పాయింట్స్ కనెక్ట్ చేసి రాస్తే మీకు ఖచ్చితంగా వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సెకండ్ థింగ్, ఎఫ్ గ్రేడ్స్ గురించి మెన్షన్ చేయండి. మీకు ఎఫ్ గ్రేడ్స్ ఉంటే ఎఫ్ గ్రేడ్స్ గురించి, గ్యాప్ ఉంటే గ్యాప్ గురించి మెన్షన్ చేయండి. ఆ గ్యాప్లో మీరు ఏం చేశారు, ఏం చేశారు ఇన్ ద సెన్స్ కోర్స్ చేశారా, లేకపోతే ఇంటర్న్షిప్ ఉంటే ఇంటర్న్షిప్ చేశారా, లేకపోతే ఏమన్నా దాంట్లో స్టార్టప్లో వర్క్ చేస్తే స్టార్టప్లో వర్క్ చేశారా. ఎవ్రీథింగ్ అనేది మనము ఎస్ఓపిలో మెన్షన్ చేయాల్సింది ఉంటుంది. నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశా, ఎస్ఓపి మనం ఎలా రాయాలి అనేసి ఐర్లాండ్కి. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియోని చెక్అవుట్ చేయండి. ఆ వీడియోలో నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను మెన్షన్ చేశాను. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది మనం ఎస్ఓపి అనేది ఎలా రాయాలి అనేసి. ఒక స్ట్రక్చర్ నేను రెఫరెన్స్ కింద అక్కడ ఇచ్చా, ప్లస్ ఏమంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మెన్షన్ చేశా. మీరు ఫండ్స్ గురించి, వేరే డీటెయిల్స్ గురించి మీరు ఎంత ఇంపార్టెంట్గా చూస్తున్నారో, ఎస్ఓపి అది చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను రీసెంట్గా చూసిన రిజెక్షన్స్ చాలామంది కోడ్స్ కుడ్ నాట్ బి డెమాన్స్ట్రేటెడ్, ఇవన్నీ చూస్తూ ఉన్నా. ఇవన్నీ మనము ఈ ఎస్ఓపి తోటి మాత్రమే మనము ఆన్సర్ ఇవ్వగలం. ఫస్ట్ టైమే మీరు రాసేటప్పుడు ఇన్ డీటెయిల్గా మీరు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకు నేను ఇది చూస్ చేసుకోవాలనుకుంటున్నా, ఎందుకు ఈ యూనివర్సిటీ, మీకు ఏమైనా ఇన్ కేస్ దాంట్లో ఏమన్నా మీకు కోర్సు ఈ సబ్జెక్ట్స్ మీకు ఇంపార్టెంట్ అనిపించిందా, నీకు ఎక్కడ ఈ స్ట్రీమ్ దొరకట్లేదా, ఈ సబ్జెక్ట్స్ దొరకట్లేదా, ఇంపార్టెన్సీ అనేది మెన్షన్ చేస్తే మీకు వచ్చే ఛాన్సెస్ హై ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ పాయింట్స్ మీరు మెన్షన్ చేయాల్సింది ఉంటుంది. మీ ఫ్యూచర్ గోల్స్ కూడా ఎందుకు ఇది చేస్తే నాకు ఏం హెల్ప్ అయ్యిద్ది అనేది కూడా మీకు మెన్షన్ చేయాల్సింది ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో మళ్ళీ ఇంకొక వీడియో ఎస్ఓపిది చేసి ఆల్రెడీ నేను ఎలా రాయాలి అనేసి, ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా ఆ వీడియో మీకు హెల్ప్ అయ్యిద్ది. ఐ హోప్ దిస్ వీడియో విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.